అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, రాజధాని నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఎంతో త్యాగాలు చేశారు, ఉద్యమం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో అమరావతి ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎలాంటి నిర్మాణం జరుగుతుంది, పనులు ఎలా జరుగుతుంది, అప్పటికిప్పుడు చూస్తే ఎలా ఉన్నాయి? పనులు అయితే జరుగుతున్నాయండి. నిజంగా జనం అండి, వాళ్ళ ఆంధ్రాలో జనం ఒక ఆశతో బతుకుతున్నారండి. ఏదో వస్తుంది చదువు ఒక ఆశ వస్తుంది, చంద్రబాబు ఏదో తీసుకొస్తాడు చేస్తాడు, ఇంకా ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి ఆశతోనే బతుకుతున్నారండి. ఇక్కడైతే అమరావతిలో అయితే రైతులు మేమైతే మా ప్లాట్లు మాకు 5 ఏళ్ల పైన ఇచ్చేసేయండి, ఇస్తే బాగుంటది. మాకు 5 ఏళ్ళు కౌలు పెంచారు. ఈ కౌలు అయిపోతే కౌలు తర్వాత సంగతి మన ఫ్లాట్లు మాకు ఇచ్చేస్తే ఫ్లాట్లు ఇస్తే డ్రైనేజ్ ఇవన్నీ పెట్టి ఇచ్చేస్తే బాగుంటది మాకు అన్న వాళ్ళే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా చేసిస్తామన్నారు. ఇప్పటి ఇచ్చారు మొత్తం అది చేసి మా ఫ్లాట్లు మాకు ఇస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు అయ్యి వస్తున్నాయి అంటే వచ్చేస్తే చాలా బాగుంటది అనుకుంటున్నాం మేము. కాకపోతే చంద్రబాబు గారు అంటే ఈయన చేస్తాడు, ఇంకో నెలకైనా ఇంకో సంవత్సరానికైనా ఆశ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద అసలు అది లేదు కదా. మేము ఇంకా రైతులు అండి, మేము ఆంధ్రాలో ఎన్ని చాట్ల తిరిగాము క్యాంపెయిన్ ఓట్లప్పుడు. జగన్మోహన్ రెడ్డికి వెయ్యొద్దు ఓట్లు అని చెప్పేసి నిజంగా ఎంత తిరిగామంటే ఎండల్లో పడి ఎండల్లో మేము ఎలక్షన్ దాన్ని మొదలు పెట్టక కలిసి మేము వెళ్ళి తిరిగి వచ్చామండి. ఓట్ల మీద కానీ దూరం కూడా వెళ్ళి వచ్చాము. అసలు రాష్ట్ర వ్యాప్తంగా అసలు అద్దెంకేంటి, అటు భీమవరం ఏంటి, అటు గోదావరి జిల్లాలు ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి రావడానికి లేదు, మా ఇది అయిపోయిందని చెప్పేసి మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అది మొదలై ఎట్లా తిరిగామంటే ఎండల్లో పడి కూడా తిరిగి సాధించినందుకు సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటే బాధండి, వాళ్ళ రాష్ట్రంలో 30 మందికి ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్తుందా, వాయిదాలకు అసలు ఎందుకు వెళ్తుందా, బెయిల్ తిరిగారు. మొన్నటిగా ముఖ్యమంత్రి అని పదపడ్డం పెట్టుకున్నారు గత 5 ఏళ్ళు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు కదా, ఆయన ఎందుకు వెళ్తారు నాంపల్లి కోర్టుకి అని వెళ్ళాలి కదా. ఆయన మీద ఈడీ కేసులు ఉంటాయి, సిబిఐ కేసులు ఉంటాయి, మరి ఇవన్నీ ఎందుకు ఆగేస్తున్నారు? మరి వాళ్ళ రాష్ట్ర పరిధిలో సిఐడీలు సిట్ బాగానే పనిచేస్తున్నారు కానీ మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేయటం లేదు ఆ పనులన్నీ. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సంఖ్యకే కూర్చుంటున్నారా? కూటమి ప్రభుత్వం మమ్మల్ని గతంలో వాళ్ళు ఇప్పుడు మోడీ గారు ఎవరైనా రాజకీయాలు అవసరం అండి. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ అవసరం. మోడీ జగన్ గారిని ఇన్నాళ్ళు సంకం పెట్టుకున్న వాళ్ళు కాదండి. ఒక్కసారి ఇదే రాజధాని పార్లమెంట్ లో విభజన చట్టంలో వాళ్ళు లేరా? ఎడగొట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఎడగొట్టినప్పుడు ఆంధ్రాని అప్పుడు మరి విభజన చట్టంలో హామీలు ఏమన్నా మాకు నెరవేర్చారా? ఒక్కటి కూడా